నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు, నా జీవితం వేస్ట్, నేను వేస్ట్ అనుకునే వారికి చిన్న విషయం. అమంత్రం అక్షరం నాస్తి అంటే సంస్కృతంలో 50 తెలుగు అక్షరాలు ఉంటే తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో మిగిలిన 6 అక్షరాలు కూడా ఉచ్చారణ చేయబడతాయి, పలకబడతాయి, వాడబడతాయి అని దీని అర్థం. తరువాత నాస్తి మూలం అనౌషధం అంటే ప్రతి ఒక్క ఆకు పుట్టిన భూమి మీద ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్క ఆకు కూడా ఏదో ఒక ఔషధంలో ఏదో ఒక సందర్భంలో వాడబడుతుంది, కలుపబడుతుంది, వాడుకలోకి వస్తుంది అని దీని అర్థం. అలాగే అయోగ్యం పురుషో నాస్తి అంటే దీని అర్థం ఏ మనిషి కూడా అయోగ్యమైనటువంటి వాడు లేడు, పనికిరానటువంటి మనిషి ఈ భూమి మీద పుట్టలేదు అని దీని అర్థం. యోజక తత్ర దుర్లభ అంటే మనం ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకుంటున్నాము, ఉపయోగించుకుంటున్నాము, మన జీవితాన్ని మన భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాము అని మనం చేసేటువంటి ఆలోచనల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని దీని అర్థం. కాబట్టి ఏ ఒక్కరు కూడా నా జీవితం వేస్ట్, నేను ఎందుకు పనికిరాను అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్క మనిషి యోగ్యమైనటువంటి మనిషి మాత్రం.